ఇరాన్లో రాజకీయ మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఇరాన్లో రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశం ఉందా? ఇరాన్ సుప్రీం లీడర్ మరణించిన తర్వాత ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇదే ప్రధాన అంశం. అయితే ఈ యొక్క సుప్రీం లీడర్ మరణించడం ఇప్పుడు ఇది కొత్త ఏం కాదు ఇరాన్కి. గతంలో 1989లో కూడా ఇరాన్ సుప్రీం లీడర్ మరణించిన తర్వాత ఆ దేశంలో చాలా రాజకీయపరమైన మార్పులు తీసుకొచ్చారు. ఆ దేశ రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చారు. పూర్తిగా అధ్యక్షుడు అంటే ప్రధానమంత్రి పదవి లేకుండా రాజ్యాంగ సవరణ చేశారు. పూర్తిగా ఇరాన్ సుప్రీం లీడర్కి అధికారాలు ప్రధానంగా చూస్తే ఆర్మీ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, విదేశాంగ కావచ్చు, అన్ని కీలక శాఖలన్నీ కూడా ఆ సుప్రీం లీడర్ హ్యాండ్ ఓవర్లోనే ఉండేలాగా అధికారం మొత్తం కూడా అతని కేంద్రీకృతం అవ్వడం, అంటే పూర్తిగా సుప్రీం లీడర్కి అనుకూలంగా అతని దగ్గర మాత్రమే ఉండేలాగా 1989లో అప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ మరణించిన తర్వాత రాజ్యాంగ సవరణ చేసి పూర్తిగా ఇరాన్ సుప్రీం లీడర్కి మాత్రమే అధికారాలు ఉండేలాగా, ప్రధానమంత్రికి ఆ స్థాయిలో అధికారాలు లేకుండా చేసేలాగా ఆ రోజు రాజ్యాంగ సవరణ చేశారు. ప్రస్తుతం అలాంటి రాజ్యాంగ సవరణ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ సుప్రీం లీడర్ ఇంకొకరిని ఆల్రెడీ ఎన్నుకున్నారు కాబట్టి ప్రస్తుతం పెద్ద రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు అయితే నాకున్న అంచనా ప్రకారం ఉండదు.